సో ఫ్రెండ్స్ మీరు థంబ్‌నెయిల్‌లో చూసిన మూవీసే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 శుభం మూవీ. సో మూవీలో లీడ్ రోల్ వచ్చేసి మనకు సమంత గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్‌గానే థియేటర్‌లో మంచి టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే మూవీని థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకైతే జూన్ 7వ తారీఖు నుంచెలైతే ఈ మూవీ అయితే మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 రైట్ టు మూవీ. సో ఇదొక బాలీవుడ్ మూవీ. బాలీవుడ్ మూవీస్ అనేవి చాలా లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి. సో ఈ మూవీ మనకు థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. అయితే మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మనకైతే జూన్ 29 నుంచెలైతే మనకు రైట్ టు మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారట. సో ఈసారి పక్కాగా అయితే మనకి రైట్ టు మూవీ వచ్చేసి జూన్ 29న అయితే మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 సికిందర్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే సల్మాన్ ఖాన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇదొక బాలీవుడ్ మూవీ. బాలీవుడ్ మూవీస్ అనేవి చాలా లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి. సో ఈ మూవీ మనకి థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మే 25 నుంచి అయితే పక్కాగా అయితే మనకి సికిందర్ మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెంబర్ 4 రెట్రో మూవీ. సో మూవీలో హీరోగా వచ్చి మనకు సూర్య గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకి థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్‌గా ఓటీటీ రైట్స్‌ని కూడా మనకైతే ఈ మూవీ వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ 5వ తారీఖు నుంచెలైతే పక్కాగా అయితే రెట్రో మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే రెట్రో మూవీ మనకు థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకైతే జూన్ 5వ తారీఖున కూడా అన్ని లాంగ్వేజ్‌లో అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 హిట్ ది థర్డ్ కేస్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి మనకు నేచురల్ స్టార్ నాని గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లోకి రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. ఈ జూన్ మంత్ 5th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఎందుకంటే ఈ మూవీని థియేటర్‌కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే జూన్ 5వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 జింకానా మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ మనకైతే మే 25న అయితే రిలీజ్ అయితే అవే అవకాశం అయితే ఈ జింకానా మూవీ అయితే ఉంది. సో వాళ్ళే మనకైతే అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 25న అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే అవ్వచ్చు. సో వాళ్ళు అఫీషియల్‌గా ఇంకా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో తర్వాత అనౌన్స్ చేసినప్పుడు వీడియో అయితే చేస్తాను. సో అంతవరకు అయితే జింకానా మూవీ కోసం అయితే వెయిట్ చేయండి. నెంబర్ 7 హీరో ప్రియదర్శి గారు యాక్ట్ చేసిన సారంగపాణి జాతకం మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మే 25 నుంచి అయితే పక్కాగా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే సారంగపాణి జాతకం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 25న అయితే పక్కాగా అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8 #సింగిల్. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శ్రీ విష్ణు గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 7th నుంచి అయితే పక్కాగా అయితే మనకు #సింగిల్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు జూన్ 7వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9 తపన్నా మూవీ అనమాట. సో తపన్నా మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు దాకా అయితే మూవీ తెలుగు వర్షన్ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో హిందీ వర్షన్ అయితే యూట్యూబ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో హిందీ వర్షన్ కూడా మనకు సెన్సార్ కట్‌తో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ నుంచి ఇప్పుడు దాకా ఎటువంటి అప్డేట్ అయితే వాళ్ళైతే మూవీ టీమ్ అయితే ఇవ్వట్లేదు. సో ఈ మూవీ మనకు థియేటర్ 5 ఇయర్స్ అయితే అవుతుంది. సో మూవీ టీమే మర్చిపోయి ఉంటారు సో ఈ మూవీని ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని. సో ఇప్పుడు దాకా ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఎటువంటి అప్డేట్ వచ్చినప్పుడు వీడియో అయితే పక్కా అయితే చేస్తాను. నెంబర్ 10 ఐలాండ్ మూవీ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది గైస్. సో అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ నుంచి మనకు ఈ మూవీని ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని సో మూవీ టీమే ఇప్పుడు దాకా అయితే మర్చిపోయిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ మూవీ తెలుగు వర్షన్ అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు. తమిళ వర్షన్ అయితే సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో తెలుగు వర్షన్ కూడా మనకు సన్ నెక్స్ట్‌లోనే రిలీజ్ అయితే
కావాల్సింది కానీ సో సన్నెక్స్ వాళ్ళు అయితే మనకు ఈ మూవీని ఓటీటీలోకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని సో ఇప్పుడైతే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే జూన్ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళే అనౌన్స్ అయితే చేశారు. జూన్ మంత్ లాస్ట్ వీక్న అయితే కన్ఫామ్గా అయితే మనకి ఐలాండ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ 10 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటని ఆన్లో పెట్టుకోండి.